Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. మనం ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో అదే విధంగా ఎవరైతే సీఎం సోదరు తిరుపతి రెడ్డి ఉన్నారో అతని ఇల్లు కూడా ఇక్కడనే ఉంది. అతనికి కూడా నోటీసులు జారీ చేశారు. గతంలో మాత్రం ఇక్కడ లక్ష్మీ మంచు ఉండే అంటూ కూడా సమాచారం వస్తుంది. ఏదైతే లక్ష్మీ మంచు లీజ్కి తీసుకుంది ఇల్లులన్నీ కూడా అక్రమంగా కట్టుకుంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ సుమారుగా 90 ఎకరాల వరకు పర్మిషన్లు ఇచ్చారు. ఇదంతా కూడా ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తుందంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మనం చూసుకున్నట్టయితే తిరుపతి రెడ్డికి సంబంధించిన పోర్డింగ్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నారో అతని ఇంటి ముందే అయితే ఉన్నాం. దీనికి కూడా ఏదైతే అతని ఇంటికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారో ఒకసారి చూస్తున్నట్టయితే మనకి తిరుపతికి రెడ్డి సంబంధించిన ఇక్కడ పోర్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంటి కూడా బఫర్ జోన్లో ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్కి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ సింబల్స్ పూర్తిగా ప్రభుత్వం F1 పెట్టడం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా ఇంటింటికి వీళ్ళు మార్కింగ్ చేసి మరి వెళ్ళారని కూడా తెలుస్తుంది. మనం ఇంతకుముందు విజువల్స్లో చూస్తున్నట్టయితే అక్కడ F అని పెట్టాడు. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇంటి ముందు అయితే కనిపిస్తున్నాం. NTL ల్యాండ్కి కూడా B అని దాని మీద రాయడం కూడా జరిగింది. ఒకవైపు చూసుకుంటున్నట్టయితే ఇదంతా కూడా బఫర్ జోన్ మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు కూడా ఉంది అంటూ సమాచారం అయితే వస్తుంది. NTL ల్యాండ్ కూడా ఉంది. ఒకవైపు ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 204 ఇళ్ళకంటే ప్రధానంగా 204 ఇల్లులు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల దుర్గం చెరువుకి సంబంధించిన చుట్టుపక్కల ఇల్లులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. 30 రోజుల గడువు కూడా ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది. 30 రోజులు గడువు ఇచ్చిన తర్వాత కూడా బంద్ చేస్తావేంటి? మరి ఎందుకు బంద్ చేస్తున్నా కెమెరా? పరిగెత్తుకుంటే ఎందుకు వస్తున్నారు అట్లా? ఎక్కడ తీయాలి? ఒక్క నిమిషం ఆగండి. పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కెమెరా బంద్ చేస్తున్నారు ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు బంద్ చేస్తున్నారు? ఆఫీస్ ముందు తీయడం ఏంటన్నా? ఇదంతా కూడా FTL ల్యాండ్ అని తెలిసింది. ఆ తర్వాత కాదు. ఒక్క నిమిషం మీరు ఆపనికి లేదు మీడియాని. మీరు ఆపనికి లేదు మీడియాని. మీరు అలా ఆపనికి లేదని చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. మనం ఇక్కడ చూడొచ్చు కూడా. వీళ్ళు చూడండి ఎంత మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారి కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు కెమెరా ఆఫ్ చేయొద్దు. మీరు చెప్పండి, మాట్లాడండి, సామరస్యంగా మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. కానీ ఇలా దాడి చేయకండి. దాడి చేయకండి. దాడి చేయకండి. దాడి చేయకండి. ఎందుకు 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 దాడి చేస్తున్నా? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీరు ఆపకండి. లైవ్ లో ఉంది. అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు. లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు లైవ్ లో కనిపిస్తున్నారు. లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు జరగండి. మరి ఎందుకు దనదన వచ్చి మీరు మీడియా కెమెరా చెప్పండి. సరే వదిలేండి. ఇటు వచ్చేసేయండి. మరి ఇటు వచ్చేసేయండి. మేము అటు వస్తాం. మీరు ఇటు వచ్చేయండి. మీరు ఫస్ట్ ఇటు వచ్చేయండి. కెమెరా నుంచి జరగండి. మీరు కెమెరా నుంచి జరుగుతా సరే నేను తీయను. మీరు కెమెరా నుంచి అంత దూరం వెళ్ళండి. నేను అటు వెళ్ళిపోతాను. నేను మీకు మళ్ళీ అర్థమైతలే. మీరు అందరూ అక్కడ వస్తే నేను అటు వెళ్తాను. కెమెరా నుంచి వచ్చేసేయండి. కెమెరా నుంచి వచ్చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.